ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషితాహారం ఘటనలో ఒక రోగి మృతి చెందడంతో పాటు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. బుధవారం కూడా పలువురు రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషితాహార ఘటనపై ఎర్రగడ్డ ఆసుపత్రిలో డిఎంఈ, డిఎంహెచ్వి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. తాగునీరు కలుషితమైందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు కారణాలు తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షలకు పంపారు. నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. బికాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంప్ దగ్గర ఉండి ఆల్రెడీ సంప్ దగ్గర నుంచి తీసుకున్నవి అన్ని కూడా పంపించడం IPM కి పంపించడం జరిగింది. అయితే ఆ సంప్ నుంచి పంపించినటువంటి శాంపుల్ pH అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయని తెలిసింది. ఆ సంప్ మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంప్ వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది. అయితే సంప్ నుంచి డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ హాస్పిటల్ ఏదైతే అవుతుందో అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో 12 శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది. అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఇవాళ రాత్రికి కానీ రేపు పొద్దునకి కానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. అదే విధంగా ఫుడ్ నిన్న తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వాళ్ళకి స్టూల్ అనాలిసిస్, వామిట్ అనాలిసిస్ కూడా మనం IPM కి పంపించడం జరిగింది. అది కూడా చేస్తా ఉన్నారు మన అధికారులు. అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగిందా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాము. ఇన్ ద మీన్ వైల్ మనకు ఇక్కడ 70 మంది పేషెంట్స్ ఎవరైతే వారికి ఈ సిమ్టమ్స్ కనిపించినాయి వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. అందులో 2 పేషెంట్స్ కి కొంచెం BP లో అయితే ఇమీడియట్ గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. ఎటువంటి క్రిటికల్ గా కానీ ఎటువంటి సీరియస్నెస్ లేదనేది నిర్ధారణ అయింది. ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఉన్నటువంటి మిగతా 68 మంది కూడా అబ్జర్వేషన్ లో ఉన్నాయి. 2 స్పెషల్ అంబులెన్స్లు కూడా మన దగ్గర ఉన్నాయి. స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఫ్రమ్ ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది. వారు కూడా అబ్జర్వేషన్ లో చూస్తున్నారు. మనకి ఎపిడెమాలజిస్టులు అదేవిధంగా ఫిజిషియన్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేషెంట్స్ అందరినీ అబ్జర్వేషన్ లో చూస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సీరియస్నెస్, క్రిటికల్ నేచర్ అనేది లేదు. పేషెంట్స్ ఆర్ స్టేబుల్. వాళ్ళ వైటల్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉన్నాయి. సో వాళ్ళ ప్రాణాపాయం కానీ ఎటువంటిది లేదనేది మనకు తెలుస్తా ఉంది. బట్ వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో అది ఒకసారి మనకి శాంపుల్స్ నిర్ధారణ అయినాక IPM నుంచి వచ్చి రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతలోపు మనం ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా అరేంజ్ చేసినాము. సో దట్ మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రిపోర్ట్ నుంచి వచ్చే ముందు వీఆర్ టేకింగ్ ఆల్ మెజర్స్. సో ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా మనం అరేంజ్ చేస్తా ఉన్నాం. అందరు అధికారులు ఉన్నారు. మనకి HMWS నుంచి వచ్చిండ్రు. అదేవిధంగా ఆల్ ఫ్రమ్ పబ్లిక్ హెల్త్, ఫ్రమ్ DME, ఆల్ డాక్టర్స్, అందరూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్ గా ఉంది. ఎవరు ఎటువంటి హైరాణ పడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తాం. మందిలో మరొక 12 మంది ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు. విషమంగా లేదండి ఎవరిది కూడా.